హాయ్ హలో నమస్తే, నా పేరు కరుణాకర్, దారా క్రాప్ కేర్. అయితే ఈరోజు అయితే సామన్న దగ్గరికి అయితే రావడం జరిగింది. మన అందిపూర్ రైతు సామన్న అన్నకి ఇచ్చినటువంటి మందు ఏది, మరి అది ఏ విధంగా పనిచేసింది, ఎట్లా పనిచేసింది అనేటువంటి విషయాలు మనం రైతు సామాన్యని అడిగి తెలుసుకుందాం. మనం చెప్పుకునే పోతే చెప్పుకునే పోతాం, మనం చెప్పే ముచ్చట కాదు. రైతు నోట్లకైనా వచ్చే మాటలే, మనం రైతు చెప్పే మాటలే మనం నమ్మాలి ఖచ్చితంగా. అందులో భాగంగా ఈరోజు అయితే మనం మన రైతు సామన్న దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న నమస్తేనే. నమస్తే. మీ పేరు? స్వామన్న. ఓకే అన్న, అందిపూరే కదా మీది? నువ్వు కొట్టిన డబ్బా పేరు తెలుసా నీకు? అది పేరైతే తెలియదు, షాపుకు లక్ష్మీనరసింహ. సరే, దాని పేరు ఏదైనా కానీ నీకు మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? మందు ఎట్లా పనిచేసింది? 10 days 11 days అయింది, అంత 10-11 రోజులు అవుతుంది. అయితే ఈరోజు నేను మార్నింగ్ కొట్టినా. ఓకే. కొట్టంగానే తెల్లారి చూస్తే పురుగు అనేది లేదు, ఆకు మాత్రం షాపుకి వచ్చేసింది. అప్పుడే ఒక 24 hours ఉన్నాయి. 24 hours 24 hours ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 10 days వరకు అయితే ఇప్పటికైతే మళ్ళీ పురుగు అయితే లేదు. చేను చూద్దామంటే పచ్చగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వీడియో చూస్తాను, నువ్వు కూడా చూస్తా. సరే, నేను చూసుడు నువ్వు చూసుడు ఇప్పుడు మన అన్న రవణ చూసుడు కాదు. అంటే నీకేమనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు పురుగు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? అయితే ఇప్పటికైతే రాదు, ఇంకొక 10 days దాకా అయితే ఇప్పుడు అయితే రాదు. అయితే చూస్తా మళ్ళీ కూడా. ఒకవేళ పురుగు వచ్చింది అన్న కూడా నువ్వు నాకు మళ్ళీ అయితే ఫోన్ చేయి. సో ఇది ఖచ్చితంగా అంటే అన్న పేరు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. ఇలా ఇంకా మందు ఉన్నట్టుంది. ఉన్నది ఇంకా. రైట్. అయితే మన దారా క్రాప్ కేర్ వారి ఫిల్ట్ ఇది మన మొక్కజొన్నకు కానీ క్యాబేజీ కానీ ఆల్ వెజిటేబుల్స్కి అయితే మనం మంచిగా బ్రహ్మాండంగా వాడితే నెంబర్ 1 పనిచేసింది అనుకోరాదు. రైట్, అన్ననే చెప్తున్నాను. అయితే నెంబర్ 1 పనిచేసింది. నేను వేరే పోయినసారి ఒకటి కొట్టినా, మళ్ళీ వారానికి మళ్ళీ కొట్టినా, తగ్గలే అది. అయితే దీనికి కొంచెము ఇప్పుడు 30% 30 ml పోయమన్నారు మీరు. 20 లీటర్ల క్యాన్కు 30 ml పోయమన్నారు. నేను అంతే, కాకపోతే కొంచెం డోస్ వాడచ్చు, కొంచెం అటు ఇటు ఖచ్చితంగా కొలతల్లో కొంచెం ఎక్కువ తక్కువ వాడచ్చు. కానీ నేను కొట్టింది మాత్రం దీనికి ఒక 90 ml అనుకో, మొత్తంలో 100 ml కొట్టినా. మొత్తం దీనికి మొత్తంలో 3 డబ్బాలు పట్టింది, 60 లీటర్లు పట్టింది. రైట్ 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 సూపర్ సూపర్. అంటే నీకేమనిపిస్తుంది నువ్వు నిమ్మలమా మందు కొట్టినందుకు? కరెక్ట్, మంచిగానే ఉంది ఇప్పుడైతే. అంటే కొట్టుకోవచ్చా నీలాగా రైతుల వల్ల? ఖచ్చితంగా. ఎందుకంటే నీ వీడియో చాలా మంది చూస్తారు. రైతులు అరే పలానా వ్యక్తి చెప్పిండే మోసపోయిన అనేటువంటి మాట మనకు రావద్దు. నా మందు మాత్రం నెంబర్ 1 పనిచేసింది. నేను ఇవరకు పెట్టిన మగజొన్న పురుగు మేసిపోయింది. ఆయన రైతు ఇవరకే మన పట్లేదర్ రవి, ఆయన రైతు ఇంతకు ముందుకి ఆయన కూడా కొట్టిండు, మళ్ళీ పట్లేదర్కి వచ్చిండు. ఆయన చెప్పి రైతు వేసిన తర్వాతనే ఇప్పుడు షాప్ నడిపిస్తున్నట్టు, ఎందుకంటే తెలిసి ఉంటుంది ఆయనకి. సో ఇది మన దారా క్రాప్ కేర్ అయితే దారా క్రాప్ కేర్ వారి ఫిల్ట్ ఇది. నేను గొప్పగా పెద్దగా చెప్పేది అయితే ఏం లేదు, మొత్తం ఏం చెప్పాల్సుకున్నా కూడా అన్ననే చెప్పేసిండు. అంతేనా? అంతే అంతే. సో ఎవరైనా కూడా నమ్మకంగా వాడుకోవచ్చు. మా చుట్టుపక్కల వాళ్ళు ఆ పురుగును చూసి చేను చిన్నగా ఉండే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక అర్ధగజం పెరిగింది, కానీ అప్పుడు చిన్నగా ఉండే, ఇంత అర్ధ ఫీట్ కూడా లేకుండే. చూపిస్తావు ఒకసారి ఎంత చిన్నగా ఉండే? చాలా చిన్న అంటే అది ఈ టైప్లో ఉండే. ముందుకు రాన్న, ఇగో ఈ టైప్లో ఉండే. ఉన్నప్పుడు కొట్టినా అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది. అప్పటికి లేస్తా లేదా చేయను అని అనుకున్నా. మా వాళ్ళు కూడా అదే కొట్టరాదు, ఏదో ఒకటి మనం తీసుకొచ్చి కొడితే మరి అది చూద్దాం ఎట్లుంటుందో, మరి చెడ కొట్టవలసి వస్తా అని చెప్తే, అయితే ఈ మందు నేను రవికి షాప్ కాడికి వెళ్ళడం జరిగింది. అప్పుడే నీకు అతను ఫోన్ చేసిండు ఏది ఇవ్వాలని. అంటే ఆయన ఇది కొట్టు, ఇది ఒక ఆ రోజు ఫోన్ కాల్ ఇట్లా మరి ఇస్తున్నా ఎన్ని పంపులకి వెళ్ళని చెప్పి కరెక్ట్ జరిగింది. ఆ తర్వాత తీసుకొచ్చి అదే రోజు అక్కడ చేను కొట్టినా, తర్వాత డేకు మళ్ళీ దీన్ని కొట్టినాం తర్వాత డే. ఓకే ఓకే సూపర్. సో ఖచ్చితంగా నేను చెప్తున్నా, సమస్య మీది, పరిష్కారం మాది. నేను 110% నేను గ్యారంటీ ఇస్తున్నా. మందు విషయానికి వస్తే మాత్రం నమ్మకమైన ప్రోడక్ట్, నమ్మదగినటువంటి ప్రోడక్ట్. అంతేనా? ఇదే గాడ్పు ఉండే, ఆ గాడ్పుకైనా కానీ నెంబర్ 1 పనిచేసింది. ఇట్లా గాడిపు వస్తుండే కొట్టినాడు కూడా, గాడ్పు వస్తున్నాగానే కొట్టినా. గాడిపు వస్తుండే కూడా కొట్టిండు, అయినా కూడా 10-11 పక్క పని చిన్నగా ఉండే. ఇది 10 days వరకు అది పైగా అయింది, ఇది కూడా లేచింది 10 days వల్ల. మళ్ళీ వర్షం కూడా పడ్డది, నేను కొట్టినాక చాలా రోజులు వర్షం పడ్డది. సూపర్. అంత 3 రోజులు ఎవరికైనా చెప్పినా పలానా మందు వాడినా మరి మీరు కూడా ఈ మందు వాడు. అయితే మా మామ వాళ్ళు ఇట్లా పక్క పని చేయను కదా, జల్లే కవర్ ఏంటంటే రవి సార్ ఇచ్చిండు, మన పట్లేదారు లక్ష్మీనరసింహ జ్యోతి పట్లేరు ఆయన ఇచ్చిండు. ఆయన నిజంగానే తెల్లారి వరకు ఇది అని చెప్తే సరే నంబర్ మంది అయితే మంచిగా ఉందని చెప్పింది. ఓకే ఓకే సూపర్ సూపర్. ఇది సో కొంచెం ముందుకు రా. సో ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు కూడా ఖచ్చితంగా వాడండి. రైతుకు చాలా తక్కువ ధరలు వస్తుంది. మళ్ళీ మనకి ఇది ఎంత 250 ml ప్యాకింగే. ఇది మనము 8 నుంచి 10 పంపుల వరకు అయితే వేసుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంది, మంచి పనితనమే ఉంది. నేను చెప్పడం కాదు, కంపెనీ వాళ్ళు మస్తుగా మాట్లాడతారు. కంపెనీ వాళ్ళు ఇక చెప్పరా అని మాటలు మాట్లాడతారు, కానీ మనకు అట్లా అవసరం లేదు. అంతేనా? లేదు, నువ్వు మనం ఇప్పుడు వేరే మంది తీసుకుంటాం చూడు, వారానికి మళ్ళీ ఖచ్చితంగా కొట్టవలసిందే. అది వేరే మంది ఏదైనా తీసుకొస్తే వారానికి అయితే ఖచ్చితంగా కొట్టవలసిందే. ఈ మందు మాత్రం ఒక 10 days, ఇప్పుడు 11 days అవుతుంది, ఇంకో 10 days దాకా మనం కొట్టవలసిన అవసరం లేదు. 10 days తర్వాత అది నమ్మకం. ఏదన్నా గుల్కలో బిల్కలో వేసుకుంటే నడిచిపోతుంది. అప్పుడు మళ్ళీ గుల్కలు కూడా మన ఇన్విటో ఉన్నాయి.
నువ్వు మళ్ళీ ఒకసారి ఇప్పుడు నువ్వు 10 రోజులు అంటున్నావు కానీ ఆ తర్వాతనే 10 రోజుల వరకు మళ్ళీ పురుగు వస్తా లేదు చూసిన తర్వాత మళ్ళీ గుళికలు నీ మళ్ళీ పంట పోయేదాకా కూడా నేను చెప్తున్నా. నేను అంటే ఈ ప్రోడక్ట్ నేను ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ నేను చేతిలో పట్టుకుని నమ్మకంగా చెప్తున్నా. నీకు మళ్ళీ రవి సార్ కూడా చెప్పిండు ఇదైతే కొట్టి చూడు మన ఈ పేరు ఏం పేరు కరుణాకర్ మందు ఇస్తుండు అని చెప్తే సరే ఏనైతే అని చెప్పి అప్పుడే తీసుకొని వచ్చాను నేను. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆదివారము అన్న వాళ్ళందరూ కూడా జర బిజీగా ఉంటారు అనుకున్నా. అంటే మన డీలర్ అన్న ఫోన్ చేసి రమ్మని అంటే వాళ్ళు దున్నిపిస్తారు. ఎట్లయినా ఇక్కడ వరకు వచ్చి చూస్తే అన్న వచ్చి అంత మనకు చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి ఒకసారి చూపి అన్న ఇదంతా ఒకసారి ఇట్లా చూపెట్టు. సో మొక్కజొన్న ఇది. సో అయితే ఇప్పటికైతే కూడా మీ మంది ఇచ్చిన అనుకుంటా అందరేమో 2 స్ప్రేలు చేసారు, నేను 1 స్ప్రే చేసిన. ఇది తెలవాలి ఎందుకంటే రైతులకు తెలవండి. రైతులకి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే టీవీలలో కానీ యూట్యూబ్లలో కానీ ఏమంటారు అంటే సెలబ్రిటీలతోటి పైసలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు చేపిస్తారు. మన కంపెనీకి మనమే సెలబ్రిటీ, ఈ కంపెనీకి నువ్వే సెలబ్రిటీ. ఎందుకు నువ్వు సెలబ్రిటీ? నువ్వు వాడినావు కాబట్టి నువ్వు వాడింది వాడినట్టు నువ్వు పనితనం నీకు ఎట్లా చేసింది అది నువ్వు చెప్పేసి అంతే. రైతులకు ఏ మాట అయినా సరే మనం ఏమంటున్నా నిక్కస్సుగా ఎలాంటి అబద్ధం లేకుండా మనకు ఖచ్చితంగా మనం ఉన్నట్టే చెప్పలేదు. ఒకవేళ అబద్ధం ఆడినామంటే మనం మన కన్న తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడినట్టే. ఎందుకంటే రైతులను మోసం చేసే లేదు, రైతులను మోసం చేసిన వాళ్ళైతే ఇప్పుడైతే 11 days అవుతుంది పంటల మీద మంచిగా. ఇంకొక 10 days దాకా పురుగు అయితే రాదు. సంతోషం. తర్వాత ఏమైనా వస్తే నీకైతే నమ్మకం అయిపోయింది. నిమ్మలమై నువ్వు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నువ్వు ఇంకా ఎక్కువ మంది చెప్పాలి. ఇది ఎందుకంటే మనం మార్కెట్లోకి ఇంకా ఎక్కువ తీసుకుపోవాలి, ఇంకా ఎక్కువ మంది కూడా దీన్ని వాడాలి. సో ఖచ్చితంగా చూడండి, ఇది మన ధారావారి క్విల్టు. ఇందులో 2 రకాల పురుగు మందులు ఉన్నాయి. మనము ఏదైనా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. దీనికి ఖచ్చితంగా ఒక వారం రోజుల డ్యూరేషన్ అయితే అంటే ఎక్కువ తక్కువ వారం రోజులు ఇది ఎక్కువ పని చేస్తుండొచ్చు, వారం రోజులు తక్కువ పని చేస్తుండొచ్చు. కాకపోతే 2 మంచి మన జోడెడ్ల లెక్కనైతే ముందు పోతున్నాయి మన లుమెక్స్ క్విల్ట్ అనేది. సో ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, నమ్మకంగా చెప్తున్నా, ఈ మందు కొట్టిన తర్వాత ఖచ్చితంగా మనకు 20 రోజుల వరకు అయితే ఖచ్చితంగా చెప్తున్నావు కానీ 20 రోజుల వరకు అయితే ఇంకా ఎక్కువ కూడా అవసరం. రైతు అయితే డబ్బు వేసుకొని మళ్ళీ కొట్టవలసిన అవసరం 20 days వరకు. అది నమ్మకం నాకు, అది జాలిగా నిమ్మలమైంది నాకు. ఆ తర్వాత ముచ్చడి అయితే ఒకసారి మనం ఇంకేదైనా గుళికలు వేసేయి, ఇన్విటో గుళికలు ఉంటాయి అయితే వేసేసి మనకు కానికి వచ్చేస్తే అంతే. ఇన్విటో గుళికలు వేసేసి నా మళ్ళీ నీకు అస్సలకే పురుగు అనేది రాదు. ఖచ్చితంగా నేను వస్తా. ఒకవేళ మళ్ళీ పురుగు కూడా వచ్చిందంటే నా మీద పోలీస్ కేసు పెట్టురు, మీరు నా మీద పోలీస్ కేసు పెట్టి నేను చెప్తున్నా కదా. ఎందుకంటే నేను అంత నమ్మకంగా చెప్తున్నా ఈ కంపెనీ కదా, ఎందుకంటే అంత మంచి పనితనం ఉంది కాబట్టి నేను గుండె మీద చేసుకొని నమ్మకంగా చెప్తున్నా. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా అప్డేట్లో ఉంటా. రైతులకు మీరు ఖచ్చితంగా చూస్తూనే ఉండండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, నచ్చకపోతే వెంటనే డిలీట్ చేసేయండి. పత్తి కూడా ఇచ్చింది అదేనా? సరే ఉన్నాయి, పత్తి కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి, టెరిడాక్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల మందులు ఉన్నాయి. సో అవి కూడా మనం పని చేస్తే చెప్తాం, పని చేయకుండా చెప్తాం. పని చేసినా ఇప్పుడు పని చేసింది కాబట్టి మనం వీడియో తీసి చెప్తున్నాం. కానీ పని చేయకుండా కూడా వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. నేను పని చేయకుండా కూడా పలానా మందు పని చేయాలని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు, ఎందుకంటే పని చేయని ఏది కూడా లేదు. నేను చెప్పడం కాదు, రైతులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు. సో అన్న నిమ్మలం కదా, నిమ్మలమే. ఓకే. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా మీరు కూడా వాడండి. మన ధారావారి క్విల్ట్. ఇది క్విల్టు పేరు కొంచెం అనడానికి కొంచెం ఇబ్బంది, అంటే నాలుకే తిరగదు కావచ్చు. రాను అలవాటు అయిపోతుంది. మీ నాలుగే మంచిగా నిమ్మలంగా తిరుగుతుంది. మనము ఇప్పుడు ఫర్టిలైజర్ ఆయన దగ్గర పోతే జరేదో మొన్న ఆయన మందు కొట్టినాడు కానీ నా మంది అంటే ఆయన అట్లా అంతగానం ఒకవేళ రాకపోతే ఫోటో దింపుకోపోతారు. నువ్వు కొట్టినావు కదా, నీకు ఫోన్ చేస్తారు, అట్లా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.